హాయ్ అండి. పార్ట్ 1 అయితే చూసారు కదా! ఇప్పుడు పార్ట్ 2 కూడా చూసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బ్యూటీ అండ్ ఫ్యాషన్ సంబంధించిన అందరికీ ఉపయోగపడే వీడియోస్ అన్నీ ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోతే ఆల్రెడీ పార్ట్ 1 చూడకపోతే ఎవరైనా పార్ట్ 1 చూసేసిన తర్వాత పార్ట్ 2 అయితే చూడండి. లెహెంగాకి మనం అయితే కట్ చేసుకున్నాం కదా! దాన్ని నేనిప్పుడు కుట్టడానికి సెట్ చేసుకున్నానండి. ఫస్ట్ ఇలా ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మీరు మా బయట బాల్కనీ ఎలా ఉందో మీకు చూపించాను. చూసారు కదా! అలాగే ఇక్కడేంటంటే ఫస్ట్ నేను ప్లీట్స్ అనేవి బాక్స్ ప్లీట్స్ పెట్టుకోవాలనుకున్నానండి. ఇవైతేనే బావుంటాయండి. చిన్న చిన్న ప్లీట్స్ అయితే ఏమీ అంతగా బాగోవు. ప్లస్ ఏంటంటే ఇలాంటివైతే మనం ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఐరన్ చేయడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. కింద బార్డర్ అయితే నేను అటాచ్‌మెంట్ చేయలేదండి. మీకు అటాచ్‌మెంట్ చేస్తానని చెప్పాను కదా! దానికి రీజన్ ఏంటంటే నా హైట్‌కి ఇది పర్ఫెక్ట్‌గా సరిపోయింది. కొంచెం హైట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ క్రేప్ మెటీరియల్ 2 ½ అయితే తీసుకున్నాను. హాఫ్ మీటర్ బాడీ పార్ట్‌కి తీసేసాను కదా! 2 ½ అయితే దీనికి స్టిచ్ చేశాను. సేమ్ ప్లీట్స్ దీనికి పెట్టి అయితే స్టిచ్ చేసేసాను చూసారు కదా! తర్వాత నెక్స్ట్ ఈ రెండిటిని అటాచ్‌మెంట్ అయితే చేసేస్తున్నాను. సేమ్ ఏంటంటే మన వేస్ట్ లూజ్ అయితే మనం తీసుకుంటాం కదా! సమ్ 24 గాని అలా సేమ్ దానిలాగే చూసుకుంటూ మధ్య మధ్యలో వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇలాంటి ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్‌లో మనకేమైనా టైట్ అయినా కూడా ఆ ప్లీట్స్‌ని చివర ఒక టిప్పేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ పైన బార్డర్ తీసేసాను కదా! ఆ బార్డర్‌ని నేను పైన అంచుగా అంటే తాడెక్కించుకుంటాం కదా! అక్కడైతే పెట్టుకుంటున్నాను. ఇదైతే కొంచెం లుక్ చూడడానికి కూడా క్లాస్‌గా ఉంటది. ఈ బార్డర్ ఇక్కడ పైన ఏదైతే పెడుతున్నానో అదే మనకి బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కదా! ఆ బ్లౌజ్‌కి పైన హ్యాండ్ దగ్గర అంచు కూడా ఇదే వస్తది. లుక్ కూడా బావుంటుందని చెప్పేసి ఇదైతే పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా! ఫస్ట్ అటాచ్‌మెంట్ చేసిన తర్వాత సైడ్స్ అటాచ్‌మెంట్స్ అయితే నీట్‌గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్‌గా పైనది కూడా అటాచ్‌మెంట్ చేసాక మీకు కంప్లీట్ లంగా అయితే అయిపోయిందండి లెహెంగా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పార్ట్‌లో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. లెహెంగా ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగా కుట్టానా లేదా? అలాగే